ఇదిగో చూశారు కదా, ఒక దారి, కొన్ని చెట్లు, దట్టమైన మంచు. ఆ మంచు చాటున ఒక పెద్ద కొండ ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు కనపడుతుంది. ఈ ఉషోదయ వేళ ఈ మంచులో కొన్ని జీవులు తడిసి ముద్దయిపోయి ఆనందంతో పొర్లి పొంగుతూ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం మనం. ఇవే ఎంతో ఆనందంతో ఇప్పటి వరకు మంచులో తడిసినాయి. ఆ మంచు బిందువులు కూడా తమ మీద నిలుపుకొని వీచే చల్లని గాలికి ఊగిపోతూ ఉన్నాయి. ఏవో మంచు బిందువులు. ఈ మంచు బిందువులు గిరిజనులు ఏం చేస్తారంటే, ఇలాంటి మంచు బిందువుల్ని వాళ్ళు సీసాల్లోకి సేకరించుకుంటారు. అవి చాలా ఔషధయుక్తమైనవి. ఏదన్నా అవసరమైనప్పుడు వాటిని స్వచ్ఛమైన జలముగా వాళ్ళు వాడుకుంటారు. మెడిసిన్స్లోకి, ఆయుర్వేద ఔషధాలు తయారు చేసేటప్పుడు కానీ, చిన్నపిల్లలకు జలప్రాసన చేసేటప్పుడు కానీ ఆ నీటిని వాడతారు. అవి స్వచ్ఛమైన ప్రకృతిలో దొరికిన నీళ్లు కాబట్టి అంతకన్నా స్వచ్ఛమైన నీళ్లు ఎక్కడ దొరకవు వాళ్ళకి. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా వాళ్ళు గిరిజనులు దాచిపెట్టుకుంటూ ఉంటారు. కానీ మన పట్టణాల్లో ఎంత మంచు కురిసినా మనము ఆ నీటిని సేకరించినా అంతగా ఉపయోగపడవు. ఎందుకంటే పట్టణాల్లో గాలి కూడా కలుషితమే. ఆ గాలిలో ఉన్న మంచు కూడా కలుషితం అయ్యి ఈ చెట్ల మీద ఇలా బిందువులుగా ఏర్పడుతుంది. మనం తీసుకున్నా కానీ వాటిలో ఈ కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు, అలానే కొన్ని రకాల విషపూరిత వాయువులు ఈ నీటిలో కలిసి వస్తాయి. అందువలన మనం సేకరించినా కానీ అంతగా ఉపయోగం ఉండదు. అదే గిరిజనులు అయితే స్వచ్ఛమైన వాతావరణంలో స్వచ్ఛమైన చెట్ల మధ్య ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ నీటిని సేకరించిన ఎంతో ఉపయోగకరం వాళ్ళకి. చూడండి.